నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. ప్రపంచంలో వింతలకు లోటు లేదు. 7 వండర్స్ అంటారు. అందులో ఎన్నో వండర్స్ మనం విన్నాం. అయితే ఒక వింతైన గ్రామాన్ని మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. అది మన దేశంలోనే ఉంది, గుజరాత్ రాష్ట్రంలో. ఇంతకీ ఆ ఊరు పేరుకే పల్లెటూరు. ఊరంతా కూడా ఎంతో రిచ్ అండి. దేశంలోనే అతి సంపన్నమైన గ్రామం అది. ఎలా అంటారా, ఆ గ్రామంలో అన్ని రాతి కట్టడాలే. గ్రామం ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. ఆ గ్రామంలో 11 బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా మీకు? ఇంచుమించు 11,000 కోట్లు ఉన్నాయి. అంతేకాదండి, ఆ గ్రామంలో 32,000 మంది ఉంటే అందులో ఇంచుమించు సగం పైగా దేశ విదేశాల్లోనే స్థిరపడ్డారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఎందుకు అంత రిచ్ అయింది, ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలని మీకు కూడా చాలా ఆతృతగా ఉంటుంది. ఇంకెందుగా మరి ఈ వీడియో ఒకసారి మీరు చూసేయండి. ఫుల్గా చూడటం మర్చిపోకండి. ఎందుకంటే పూర్తిగా చూడకపోతే ఆ గ్రామం యొక్క విశేషాలు మీకు తెలియవు. అందుకే పూర్తిగా చూడమంటున్నాను. పూర్తిగా చూడండి ఈ వీడియోని. ఆ గ్రామం ఏంటో, ఆ గ్రామం అంతలా ప్రాధాన్యత చోటు చేసుకోవడం ఏంటో మీకే తెలుస్తుంది. మరి చూడండి, ఇంకెందుకు ఆలస్యం. పల్లెటూరు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్ళు, నిదానంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు. దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఎంతకీ అది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడా, మన ఇండియాలోనే. ఏంటి, ఏషియా రిచెస్ట్ విలేజ్ మన దేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వినేయండి ఈ ఊరేంటో, ఈ ఊరు గొడవేంటో. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న మాధఫర్ గ్రామం ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగులు, అధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో ఏకంగా 7,000 కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటే ఆ గ్రామం ఎంత రిచ్చో అర్థమవుతుంది కదా. దేశంలోనే మిగతా పల్లెటూర్లకు భిన్నంగా ఉంటుంది మాధఫర్. ఈ గ్రామంలో 20 ఏళ్ల ఇళ్ళు ఉండగా దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయండి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను ఇక్కడ తెరిచేందుకు ఆసక్తి కూడా కనబరుస్తున్నాయంట. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా మారింది, ఇక్కడ వారు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని ఉంది కదూ. గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్, మాధఫర్ విజయ రహస్యం. అక్కడ ప్రజలే, ఇక్కడ కుటుంబాల్లో చాలామంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారండి. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధఫర్ బ్యాంకులో డబ్బును దాచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్యం, సంరక్షణ, మౌలిక సదుపాయాలతో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధఫర్ గ్రామం. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రీ కమ్యూనిటీ చెందినవారు ఎక్కువగా 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యూనిటీకి చెందినవారు ఎక్కువగా ఉన్నారండి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలామంది వలస వెళ్ళడంతో మాధఫర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్న మూలాలను మర్చిపోకుండా సొంతూరుపై ఎన్ఆర్ఐలు మమకారం చూపడంతో మాధఫర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు ధీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది.
విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులు కూడా ఉన్నాయండి ఇక్కడ. మాధవరం విజయగాథ కేవలం సంపదకు సంబంధించింది మాత్రమే కాదు, ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వటం అనే 3 అంశాల ఆధారంగా మాధవరం గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఆ ఊరు నిరూపించిందండి. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికే నమూనాగా నిలిచింది ఈ గ్రామం. అదండి. చూశారుగా మాదాఫర్ గురించి. మాదాఫర్ గారు లాంటి గ్రామాన్ని మనం కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక గ్రామం ఉంటే ఎంతో మంచిది కదండి. ఎందుకంటే అలా ఉండాలంటే కూడా మనం పుట్టిన గ్రామం మీద, మనం పెరిగిన గ్రామం మీద మనకెంతో మక్కువ ఉండాలి. అలాంటి మక్కువే ఆ గ్రామస్తులకు ఉంది కాబట్టే వారు ఎక్కడెక్కడో సంపాదించినప్పటికీ కూడా ఆ పెట్టుబడి అంతా గ్రామంలో పెట్టారు. గ్రామాభివృద్ధికి ఎంతో వారు విలువనిచ్చారు. అందువల్లే ఆ గ్రామం గురించి మనం ఈరోజు మాట్లాడుకునేలా చేసింది. ఇదండి ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.